into some crime news. మీరు ఆన్లైన్లో చెల్లింపులు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ అకౌంట్లపై కన్నేసే సైబర్ నేరగాళ్లు ఉంటారు. మీ డెబిట్ క్రెడిట్ కార్డులను 6 సెకండ్లలో హ్యాక్ చేసి మీ డేటా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీకు తెలియకుండానే మీ అకౌంట్లో సొమ్మును దోచేస్తారు. 6 సెకండ్లు 6 అంకెలు ఇది చాలు సైబర్ నేరగాళ్లకు. క్షణాల్లో మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలన్నీ సేకరిస్తారు. మీరు ఆన్లైన్లో చెల్లింపులు చేసిన వెంటనే మీ కార్డు వివరాలన్నీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతాయని లండన్కు చెందిన న్యూకేజిల్ యూనివర్సిటీ స్కాలర్స్ రీసెర్చ్లో వెల్లడైంది. మీరు ఆన్లైన్లో డేటా వివరాలు ఎంటర్ చేయగానే 6 సెకండ్లలో మీ డేటా మొత్తాన్ని హ్యాకర్లకు అందుతుంది. 1500 నోట్ల రద్దుతో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ క్యాష్లెస్ భవిష్యత్తు దిశగా అడుగు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. కిరాణా సరుకులు, సినిమా టికెట్లు, హాస్పిటల్స్, బార్లు, రైలు, బస్సు, విమాన ఛార్జీలు, స్కూల్ ఫీజులు ఇలా ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెబిట్, క్రెడిట్ కార్డులు క్లోనింగ్ కు గురయ్యే ప్రమాదముందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడి చెప్పండి అంటే ఖచ్చితంగా మీరు అనుకోవాలి వారు నేరస్తులే అని అనుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అధికారులు ఎవరు కూడా ఫోన్ చేయరు. ఒకవేళ మీరు ఫోన్ రిసీవ్ చేసుకున్నా అని ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వెల్లడి చేయకూడదు. ఎందుకంటే ఒకసారి మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ని కనుక వాళ్ళకు తెలిసిపోతే ఆ కార్డ్ డీటెయిల్స్ని, కార్డులో ఉన్నటువంటి వివరాలని వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా నమోదు చేసుకొని ఆర్థిక లావాదేవీలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మీ ఉన్నటువంటి కార్డులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుని వాళ్ళ యొక్క అకౌంట్లో కానీ, వాళ్ళ యొక్క ఈవాలెట్లో కానీ చేయడానికి కానీ, లేకుంటే ఆన్లైన్గా పర్చేస్ చేయడానికి కానీ ఆ యొక్క కార్డు వివరాలని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మా కార్డు మన దగ్గరే ఉన్నా కానీ ఆ వివరాలు కనుక వాళ్ళ చేతిలో వెళ్ళిపోతే మన డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశం ఉంటుంది. మన కార్డులు మన వద్ద ఉండగానే మన అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోతాయి. దీంతో ఎప్పటికప్పుడు పిన్ నంబర్, పాస్వర్డ్లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చైనా నుంచి అడ్డు అదుపు లేకుండా వచ్చి పడుతున్న స్వైపింగ్ మిషన్లతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఇటీవల సైబర్ సెల్కు ఫిర్యాదులు చాలా ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కార్డులు తీసుకునేవారు వాటి వాడకంపై అవగాహన లేకపోతే బ్యాంకు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.